సో మేడం ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. సో టెన్షన్ అని చెప్పాలేమో, టైం అనడం కన్నా ఎగ్జామ్స్ టెన్షన్ అని చెప్పాలేమో ప్రతి ఒక్కళ్ళకి, టీచర్స్‌కి, పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి. సో ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడో తెలియక అంటే మంచి మార్కులు 1 ఇయర్ అంతా చదువుతాం. బట్ స్టిల్ ఈ నెలలో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడో మంచి మార్కులు రావాలి, లేదా నేను చదివి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా నేను చదివినవి రావేమో అని ఒక ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉండిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ నుంచి బయటపడటం ఎలా? ఇక్కడ పరీక్షలు అనగానే ఓన్లీ స్టడీస్‌కి సంబంధించిన ఎగ్జామ్సే అనుకుంటాం. అవును. హ్మ్. కానీ అవి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయిగా. హ్మ్. చేశాంగా. ఇప్పుడు 10థ్, ఇంటరే ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 9థ్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ రాస్తున్నాం. హ్మ్. అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ లైఫ్‌లో ఎదురయ్యే ఎగ్జామ్స్‌కి లేతే పరీక్షలకి ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదు కదా! బ్లైండ్‌గా వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఓవర్‌కమ్ చేస్తాం. హ్మ్. ఈ ఎగ్జామ్స్‌కే ఎందుకు ఓవర్‌కమ్ చెయ్యము అంటే 10థ్‌కి రాగానే అరే! 10థ్ ఎగ్జామ్ రాయాలి. మంచి మార్కులు రావాలి. వాడికొచ్చేస్తున్నాయి నీకెందుకు రావట్లేదు? హ్మ్. వాడు చదివేస్తున్నాడు నువ్వెందుకు చదవట్లేదు? ఇలా ఆలోచిస్తాం. అలాగే ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటే 5 సబ్జెక్ట్స్ పాస్ అయితే ఒక్క సబ్జెక్ట్ వాడు సరిగ్గా పాస్ అవ్వల. హ్మ్. అప్పుడు ఎవరొచ్చినా ఏం చేస్తాం? అదిగో వీడికి ఎగ్జామ్ పోయింది. వీడు సరిగ్గా చదవలేదు అని పదే పదే చెప్పేటప్పటికి నెక్స్ట్ టైమ్ అన్నీ పోతాయి. హ్మ్. ఎందుకంటే అది నెగెటివ్. రైట్. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే వీడు చదవలేదు, చేయలేదు, వీడు పాస్ అవ్వలేదు అని పదే పదే నెగిటివ్‌గానే మాట్లాడేస్తున్నారు హ్మ్. పేరెంట్స్ అందరూ. ఎవరొచ్చినా సరే అదే చెప్తున్నారు. వీడికి ఎగ్జామ్ పోయింది, సరిగ్గా చదవలేదు. అంటే నేను చదవలేనా? హ్మ్. నాకు రాదు. రాదు అనే ఫీలింగ్‌తో వెళ్ళిపోయి మిగిలినవి కూడా చదవటం మానేస్తాడు. రైట్. సో కాబట్టి ఎగ్జామ్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవి. అది ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ఎన్ని డేస్ ఇయర్లీ? అంటే లైక్ మన ఇయర్ కదా! ఇయర్‌లో 365 గాని మనం 365 ఎలాగో డేస్. 2, 3 మంత్స్ ఓకే. మధ్యలో ఉంటాయి. అందులో మనం ఏం చేస్తాం? ఒక 100 డేస్ మనకిష్టమైన హీరో సినిమా వచ్చిందనో, రైట్. క్రికెట్ వచ్చిందనో ఒక 100 డేస్ తీసేద్దాం. ఇంకెన్నున్నాయి? 265. హ్మ్. ఇంకొక 100 డేస్ తీసేయండి. ఫీవర్ అనో, లేతే అమ్మమ్మకి బాలేదనో, నాన్నమ్మకి ఫ్యామిలీ బాలేదనో టైమ్. ఎళ్ళిపోయాం ఆ! ఆటలకని. ఇంకెన్నున్నాయి? 165. ఎగ్జామ్ ఎంతసేపు? 2, 3 అవర్స్ ఉంటది. ఆ! అంటే ఒక ఎగ్జామ్. 165 డేస్ ఎక్కువ, 3 అవర్స్ ఎక్కువ. ఆఫ్ కోర్స్ 165 డేసే హ్మ్. ఎక్కువ. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం? ఈ 165 డేస్ గురించి మర్చిపోయి, హ్మ్. ఈ 2 ½ అవర్స్, 3 అవర్స్ గురించే థింక్ చేస్తాం. హ్మ్. రైట్. అప్పుడేమవుతుంది మైండు? ఇక్కడ ఈరోజు చేయాల్సిన దాని గురించి మర్చిపోయి, అరే! ఆ రోజు ఎగ్జామ్ ఉంది. ఏం ఫైనల్ చేస్తాం? ఏంటి? అని ఎళ్ళిపోతుంది. సో, హ్మ్. కాబట్టి నేను ఒకటే చెప్తా పేరెంట్స్‌కైనా, ఒక సినిమాకెళ్తారు కదా! ఒక హ్మ్. సినిమా 2 అవర్స్, 3 అవర్స్ చూస్తాం. హ్మ్. హ్యాపీగా చూసేద్దాం, వచ్చేస్తాం. హ్మ్. అదెంతసేపు తీస్తారు సినిమా? సినిమా కొన్ని మంత్స్ తీస్తారు. 1 ఇయర్ ఇప్పుడు. 1 1 ఇయర్ ఇయర్, 2 ఆల్‌మోస్ట్. ఇయర్స్ ఇప్పుడు తీస్తున్నారు. పాన్ ఇండియా. హ్యాపీగా ఎళ్తాంగా. హ్మ్. ఏదో కాసేపు తిట్టుకుంటాం లేతే ఓ అద్భుతం, అమోఘం అనుకుంటాం కదా! హ్మ్. సో, ఎగ్జామ్ కూడా అలాగే అనుకోండి. హ్మ్. హ్యాపీగా ఇప్పుడైతే సినిమా అయితే హ్యాపీగా రెడీ అయిపోయి ఎంతో ఎంజాయ్ ఏం చేసొచ్చు. చేయాలి? టికెట్ ఎలా తీసుకోవాలి? లేతే ఎలా ఎళ్ళాలి? ఏ కార్‌లో ఎళ్ళాలని ఇలాగే ఎగ్జామ్ గురించి కూడా ఆలోచించండి. బట్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే పేరెంట్స్‌గా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, వాడు చదువుతున్నా గానీ నువ్వు సరిగ్గా చదవట్లేదు, నువ్వు పడుకోవట్లేదు, లేదంటే ఎక్కువ సేపు పడుకుంటున్నావు, ఇలాగ నెగెటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. హ్మ్. అవసరం లేదు. హ్మ్. వాడికి ఏ టైం ఇప్పుడు మీకు మార్నింగ్ లేచి చదవటం ఇష్టం. నాకు నైట్ చదవడమే ఇష్టం. హ్మ్. బట్ వాడి కండిషన్ అంతే. సో, ఓకేనా? అంటే చాలా మంది అంటుంటారు మార్నింగ్ లేస్తే బ్రెయిన్ లేదు మేడం. ఫ్రెష్‌గా అది ఉంటది. మీరు ఆఫ్టర్‌నూన్ కూడా పడుకొని లేచి చదవండి. అదే ఫీలింగ్ ఉంటుంది. అవునా? ఆ! అంటే చాలా మంది చెప్తుంటారు ఎర్లీ ఏం కాదు. మార్నింగ్ ఫ్రెష్ అంటే ఉంటది. ఎర్లీ మార్నింగ్ అంటే గుర్తుంటది. ప్లెజెంట్‌గా ఉంటది అనే ఫీలింగ్. ఆ! కానీ నాకప్పుడు చదివితే నాకు నిద్రపోవాలనిపిస్తది. హ్మ్. సో, కానీ అది లేపేసి చదివిస్తే ఏమవుద్ది? ఎక్కదు. ఎక్కదు, బుర్రకెక్కదు. ఆ! హ్మ్. సో, కాబట్టి వాడికి, ఆ పిల్లవాడికి లేతే ఆ పిల్లకి ఏ టైం చదువుకుంటే బావుంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. హ్మ్. సో, ఆ వాళ్ళ ఇష్టం టైమే ప్రకారం చదువుకోనివ్వండి. వదిలేస్తే సరిపోతది. హ్మ్. ఎప్పుడైతే అలా చేశారో హ్మ్. వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారు. ఓకే. అలాగే ఇంకొకటి ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్‌కి వీడిని తీసుకెళ్తారు వీళ్ళ పేరెంట్సే. హ్మ్. తీసుకెళ్ళినంత సేపు చెప్తూనే అరే! నువ్వు ఉంటారు. అదిరా, ఇదిరా, ఇదిరా అని చెప్తారు. హ్మ్. ఇంక వాడికి ఉన్నది పోతది. అంటే ఎగ్జామ్ ముందు కాసేపు ఫ్రీగా ఉండాలి అంటూ ఉంటారు. వదిలేసేయాలి. ఆ! ఓకేమ్మా. ఆ! వాళ్ళని పంపించండి మీరెళ్ళొద్దు. హ్మ్. దయచేసి మీరెళ్ళొద్దు. అలాగే ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ టంగన గేట్ దగ్గర ఉంటారు. క్వెషన్ పేపర్ లాక్కుంటారు. ఎలా రాసావు? ఏమేమి రాసావు? క్వెషన్ పేపర్ లాక్కుండా "అరే! దీనికి రాసావు" అంటారు. ఇంక వాడికి ఏముంటదసల? సో, హ్మ్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ అయిపోయింది కదా! వెరీ గుడ్ నాన్న. హ్మ్. వచ్చేసేయి ఎళ్ళిపోదాం. రేపు చూసుకుందాం. సో రేపు ఎగ్జామ్ ఏంటి? హ్మ్. అనే వేలో ఉండాలి. సో, పేరెంట్స్ ఇది. అంతే. మరి కానీ ఓకే. పిల్లలకొచ్చేసరికి పిల్లలు. కూడా హ్మ్. పిల్లలు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఓకే. ముందు రోజు జనరల్‌గా ఏంటంటే మార్నింగ్ ఉంటాయి ఎగ్జామ్స్ హ్మ్. కొంతమందికి. హ్మ్. కొంతమందికి ఆఫ్టర్‌నూన్ ఉంటది. హ్మ్. ముందు రోజు నైట్ నువ్వు 12 లోపల పడుకో. హ్మ్.
అసలు అప్పటికప్పుడు చదివేసి నువ్వు వెళ్ళి రాయలేవుగా. రాయలేరు, గుర్తుండదు. కాబట్టి ఈ 1 ఇయర్ నువ్వు 165 డేస్ చదివేసావు కదా, చాలు. హ్యాపీగా వెళ్ళి పడుకో. మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి, చాలా మంది టిఫిన్ స్కిప్ చేస్తారు. రైట్. ఓకేమ్మా, టిఫిన్ చేసేసి ప్లెజెంట్గా నువ్వు కొంతమంది స్కూల్ డ్రెస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు, సివిల్ డ్రెస్ ఉంటుంది. సో కాబట్టి ఏది కావాలో నువ్వు నైటే పెట్టుకో. బట్ బుక్స్ తీసుకెళ్ళదు దయచేసి. చాలా మంది బుక్స్ తీసుకెళ్తూ ఉంటారు, అసలు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అప్పుడు టకటకా తీసి చదివితే ఏంటి ఉపయోగం? ఇంకా మైండ్లో టెన్షన్ పెరుగుతుంది. అది రాలేదు, ఇది తెలీదు అని. సో కాబట్టి వెళ్ళిపో ఎగ్జామ్ హాల్కి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ముందో లేదా ఒక 15 minutes ముందో వెళ్ళి ఫ్రెండ్స్ కనిపిస్తే చక్కగా కబుర్లు చెప్పుకో. ఓకే, దాని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అసలు దాని గురించి అవసరం లేదు. ఓకే, వెళ్ళు. ఓకే, బెల్ కొడతారు, లోపలికి వెళ్తారు, నీ హాల్ టికెట్ ఏ రూమ్ లో ఉందో చూసుకుంటారు, వెళ్తారు, కూర్చోండి. కూర్చున్నాక ఇన్విజిలేటర్ వస్తారు. ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత బుక్స్ ఏమంటే బుక్స్ తీసుకెళ్ళగా హ్యాపీగా ఉంటావు. బట్ చుట్టూ అబ్జర్వ్ చేసుకో. అబ్జర్వ్ చేసుకో, ఆన్సర్ షీట్ ఇస్తారు హ్యాపీగా, అందులో హాల్ టికెట్ నెంబర్ వేయమంటారు, వేసేసుకో, ఇన్స్ట్రక్షన్స్ చదువు. తర్వాత మళ్ళీ బెల్ కొడతారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ చదువు. సెకండ్ టైము నీకు వచ్చినవన్నీ టిక్ పెట్టుకో, అంతే. నో సెకండ్ ఆలోచించదు. మొత్తం నీకు వచ్చిన టిక్ పెట్టుకొని ఆన్సర్ షీట్ తీసుకొని నువ్వు ఏదైతే టిక్ పెట్టుకో, పెన్సిల్తోనే టిక్ పెట్టుకోవాలి, లైట్ గా పెన్ వాడకూడదు. కాబట్టి నువ్వు టిక్ పెట్టిన రాసుకుంటూ వెళ్ళిపో వచ్చినవన్నీ అంతే. బట్ ఒకటి లాంగ్ క్వశ్చన్ కి ఒక టైము, షార్ట్ క్వశ్చన్ కి ఒక టైం పెట్టుకోవాలి. అది ఇంటి దగ్గరే నువ్వు డిసైడ్ చేసేసుకో. ఈ 2.5 hour ఎగ్జామ్ అనుకుంటే ఒక 20 minutes వదిలేసి లాంగ్ క్వశ్చన్ కి ఎంత టైం, షార్ట్ క్వశ్చన్ కి ఎంత టైం. లాంగ్ క్వశ్చన్ స్టార్ట్ చేసావంటే ఆ టైం లోపల నువ్వు కంప్లీట్ చేయాలి, అయితే ఎండింగ్ ఇచ్చేయాలి అంతే. ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళు 80% ఎండింగ్ చూస్తారు అంతే. అంతే, అవును. ఫస్ట్ స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ చూస్తారు. ఎందుకంటే ఒక 5 minutes లో ఒక 10 papers 20 papers కరెక్ట్ చేయాలట. అవును. కాబట్టి వాళ్ళు అవన్నీ ఎక్కడ చూడగలంటే బాగుందా లేదా, సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్ గా పెట్టామా లేదా చూస్తారు. బట్ అవన్నీ నువ్వు రాసుకో, మెయిన్ పాయింట్స్ రాసేసి కావాలంటే ఎండింగ్ ఇచ్చేసి అంతే. టైం టైమ్స్ ఏం అవసరం లేదు, ఎండింగ్ ఇచ్చి అలా నువ్వు అనుకున్నవన్నీ రాసేసి తర్వాత ఒకటో రెండో రావు. అవును, ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేయి, ట్రై చేయి. ఆ క్వశ్చన్ని 1-2-3 సార్లు చదువు. నువ్వు రెగ్యులర్గా స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండి ఒక్కసారి నీ టెక్స్ట్ బుక్, నోట్ బుక్ తిరిగేసి ఉంటే ఆటోమేటిక్గా మైండ్లోంచి బయటకు వస్తాయి. ఎక్కడో ఒక చోటు ఉంటుంది మూలన. ఎందుకు అంటే నువ్వు ఒక 1 week స్కూల్కి వెళ్ళలేదు దుర్గా, కానీ వెళ్ళిన తర్వాత నీకు ఎగ్జామ్ పెట్టారు, నువ్వు బాగా రాసే మార్క్స్ వచ్చినాయి. అదేంటి 1 week వెళ్ళలేదు అయినా సరే నువ్వు రాసావంటే ఆ రోజు నువ్వు ప్లెజెంట్గా ఉన్నావు. క్వశ్చన్ టీచర్ ఇచ్చింది, ఎక్కడో ఫోన్లో ఏదో ఇచ్చింది కదా రాసేద్దాం లేకుండా వెళ్ళాం ఫస్ట్. అప్పుడు నువ్వు చదువుకోలేదుగా, ఎక్కడో పక్కనే గడ్డిలోంచి వచ్చి నీ మైండ్ లోకి దూరిపోలేదు కదా, కానీ రాసావు. ఎందుకు రాసావు? నీ మైండ్ ఫ్రీగా ఉంది. సో కాబట్టి నీ మైండ్ లో ఉన్నాయి బయటకు వచ్చాయి. ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా దొరికి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు చెప్తారా? చెప్పరు కదమ్మా. అంటే నువ్వు నేర్చుకుని నువ్వు తెలుసుకుని నీ మైండ్ లోనే ఉంటాయి. రైట్, అవును. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎన్ని ప్లెజెంట్ గా రాసేసావో ఆటోమేటిక్ నీ మైండ్ లో బయటకు వచ్చి నువ్వు రాయగలుగుతావు. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.